కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలని, పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో నేడు యూత్ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన యూత్ సమావేశానికి కౌన్సిలర్ చౌదరి చరిత, సీనియర్ నాయకులు చౌదరి సుప్రభాతరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామేంపేట యూత్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూత్ కమిటీ అధ్యక్షులు రొయ్యల నవీన్, ప్రధాన కార్యదర్శిగా రాచూరి శ్రీనివాస్, కోశాధికారిగా కన్నాపురం సందీప్ గౌడ్ తో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. యూత్ సభ్యులు పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వారికి పదవులు తప్పకుండా వస్తాయన్నారు. ఎవరైనా కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తే లేదని, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని చౌదరి సుప్రభాతరావు తెలిపారు. ఎవరైనా బెదిరింపులకు వస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, వారికి అండగా పార్టీ ఉంటుందన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. రామేంపేట మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలపై పోరాటం చేయాలన్నారు. యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ చౌదరి చరితతో పాటు సీనియర్ నాయకులు సుప్రభాతరావు, హస్బుద్దీన్, అల్లాడి వెంకటేష్, శ్రీనివాస్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్క లీడర్ మనం ఎవరైనా ఒక లీడర్ కేసీఆర్ నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పుకుంటాం. అట్లనే కొంతమంది కొన్ని నాయకులు ఇష్టపడి ఇన్స్పిరేషన్గా భావిస్తారు. కానీ నేను మాత్రం రామాయణపేటలో పనిచేసిన యూత్కు నేను ఇన్స్పైర్ అయ్యా. నేనే ఎంత బాగా పనిచేస్తున్నాను. ఎలక్షన్స్లో జనరల్గా యూత్ రకరకాల ఇబ్బందులతో ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన యువతకు నా అభినందన. వాళ్ళు డబ్బు వంచిండ్రు, రకరకాల కామదాన వేద దండోపాయాలను ఉపయోగించిన వాళ్ళు. అయినా ఎక్కడ వెరవకుండా, వెనుకకి తగ్గకుండా, ఎక్కడ కూడా మేము పని చేసుకొని నిజాయితీగా పనిచేసి టీఆర్ఎస్ పార్టీ గెలిపించుకుంటామనే ఒక గొప్పదనంతో, ఒక పట్టుదలతో పనిచేసిన మీరు వాస్తవానికి ఒక 2 నెలల క్రితం రామాయణపేట మున్సిపల్ ఎన్నికలకు వచ్చే కంటే కానీ రామాయణపేట 2 నెలల క్రితం సర్వేలో మాత్రం మనం చాలా కూల్గా ఉంటుంది. చాలా కూల్ అనిపించింది. అంటే మన యాక్టివిటీస్ కూడా ముందుకు తీసుకెళ్ళలేదు కాబట్టి కొంచెం కూల్ అనిపించింది. ఎలక్షన్స్లో ఏం జరుగుతుందో ఒకలాంటి భయం కూడా కలిగింది. కానీ ఒక నెల తర్వాత మళ్ళీ సర్వే చేస్తే కొంచెం పాజిటివ్ వచ్చినాం. మన ఎలక్షన్లలో నిజంగా కూడా మనం దాదాపు నైతికంగా మనం విజయం సాధించినట్టే. ఒకటి 13 ఓట్లతోని, ఒకటి 19 ఓట్లతోని, బాగా 19 ఓట్లతోని. ఈ 2 సీట్లను కూడా మనం దగ్గరగా కోల్పోయినా 3 సీట్లు ఆల్రెడీ గెలిచాం. అంటే ఆల్మోస్ట్ 50% ఓటింగ్ పర్సెంటేజ్ చూస్తే కేవలం 400-500 ఓట్లు మాత్రమే తేడా ఉంది. అంటే అంతవరకు తీసుకెళ్ళగలిగినంటే దాన్ని కేవలం నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నా మీరు చేసిన పనికి. యువత ప్రవర్తించిన, యువత పట్టుదలతో పనిచేసిన విధానంతోనే డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ రామాయణపేటలో మళ్ళీ పునర్జీవం పోసుకొని మళ్ళీ ముందుకొచ్చి అంతా సామధాన పేద దండోపాలు ఉపయోగించిన ఆ ఎమ్మెల్యే గారు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళందరికీ ధీటుగా నిలిచి మళ్ళీ నిలదొక్కుని ఒక అడుగు వెనకేసినంత మాత్రాన సింహం ఓడిపోయినట్టు కాదు, మణిపూరి పంజాబ్ ఇప్పినట్టు ముందుకు అడిగేయడానికి అన్నట్టుగా వీళ్ళందరూ విజృంభించారు. డెఫినెట్గా మీకు అభినందనలు. దాంట్లో భాగంగానే మీ పట్టుదల చూసి, మీ పనితనం చూసే డెఫినెట్గా మిమ్మల్ని అందరినీ కూడా పార్టీకి అనుకూలంగా, పార్టీకి కమిట్మెంట్తో, పార్టీకి నిబద్ధతతో పనిచేసే మిమ్మల్ని మరి తొందరగా పార్టీకి అంకితమయ్యే విధంగా మీకు ఒక బాధ్యత అప్పచెప్పాలనే ఉద్దేశంతో కమిటీ వేయడం జరిగింది. దీంట్లో మీకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది. ఏదైనా తప్పకుండా సాధించాలి, కేసీఆర్కి అండగా నిలబడాలి, రేపు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలి. అధికారంతో పాటు కేసీఆర్ వల్లనే అభివృద్ధి అనేది సాధ్యమైంది. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అభివృద్ధి చేయగలిగినారు. మళ్ళీ రేపు భవిష్యత్తులో కూడా అభివృద్ధి కేసీఆర్ వల్లనే సాధ్యమవుతుందని ఒక నినాదంతో, ఒక నమ్మకంతో, ఒక పట్టుదలతో మీరందరూ కూడా ముందుకొచ్చి పార్టీలో పనిచేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అవసరం పార్టీకి ఉంది, తప్పకుండా యువత అవసరం పార్టీకి ఉంది. మీ అవసరం ద్వారా మన రామాయణపేట పట్టణానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, రామాయణపేట మెదక్ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, మిగతా పక్కన ఉన్న మండలాలకు సంబంధించిన సమస్యలు కూడా మన ద్వారా సుఖంగా వాటిని సాల్వ్ చేసుకోవడానికి కావచ్చు, ఆ సమస్యల మీద ఎలుగెత్తి చాటడానికి, ఆ సమస్యలు మరి ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద మరి వాళ్ళకు నిలదించడానికి కావచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కావచ్చు, ప్రజా సమస్యలకు పరిష్కారం చూపెట్టడానికి కావచ్చు, మీ అందరి సహకారంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనే భావనతోనే ఈరోజు ఈ యువత కమిటీ నాయకులుగా కేసులు పెట్టకుండా ప్రయత్నించిన ఏ పార్టీ
పార్టీ మీద బీజేపీ మీద ఎవరి మీద పెట్టవద్దు, ఇవాళ మనం ఉంటాం మీరు బాగుంటారని. కానీ కొంతమంది బీఆర్ఎస్ లో పద్మక్కలు వాడిపోయి లాభపడ్డ ఆస్తులు సంపాదించుకున్న నాయకులు అక్కడికి వచ్చి కేసులు పెట్టి మనకి ఫోన్ చేయడం జరిగింది. అదే కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత వాళ్ళు పార్టీలోకి వచ్చిన తర్వాతనే కేసులు ఇద్దరి మీద బీఆర్ఎస్ నాయకుల మీద తప్పితే అంతకుముందు నా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసినప్పుడు 2 సంవత్సరాలు ఒక్క కేసు కూడా ఎవరి మీద పెట్టి ఏ పార్టీ నాయకుల మీద కానీ ఇతర పార్టీ నాయకుల మీద కానీ ప్రజల మీద కానీ. కానీ ఇందులో బాగా సంపాదించుకున్న నాయకులే పద్మక్కను వాడుకొని సంపాదించుకున్న నాయకులే అక్కడ సాటి చెప్పి కేసులు పెట్టించడం జరిగింది. దాన్ని గమనించుకోవాలని మీరు యువకులు ఉంటా. ఎందుకంటే మంచి నాయకులు ఎక్కడున్నా మంచి నాయకులు ఏముంటారు. మనం కేసుల జోలికి పోయేలేదు, మన కార్యకర్తల జోలికి ఎప్పుడు వచ్చినా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మెదక్ నియోజకవర్గంలో ఖచ్చితంగా గ్రామాన్ని నేను పర్యటిస్తా, కార్యకర్తలందరికీ అండగా ఉంటా. పద్మక్క నిలబడుతుందా నిలబడే మనకు సంబంధం లేదు. కేసీఆర్ గారు చూసుకుంటారు, హరీష్ అన్న చూసుకుంటారు, కేటీఆర్ చూసుకుంటారు. పద్మక్క ఇచ్చినా గెలిపించే బాధ్యత మన ఒకటే ఎజెండా, మన పార్టీ అభ్యర్థిని కనీసం 20-30 వేల మెజార్టీతో గెలిపించడానికి మనం అందులో పోవద్దు. మనం పని చేసుకుంటూ పోదాం. మీ అందరికీ అండగా ఉంటా. ఇక్కడ చిన్న కార్యకర్తకి ఏ సంఘటన జరిగినా ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముట్టడించడానికి వెనుకాడలేదు, ఆఫీసు ముట్టడించడానికి వెనుకాడలేదు. మీ అందరికీ అండగా ఉంటారు. ఖచ్చితంగా మర్చిపోని పాత రోజులు మర్చిపోయి రాబోయే రోజులు ఉద్యమాలు కట్ట. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఎన్నికల కొద్ది రోజుల ముందు 2 డివిజన్లు ప్రకటించడం జరిగింది. అదే సమయంలో డిగ్రీ కాలేజ్ ప్రకటించడం జరిగింది. డిగ్రీ కాలేజ్ ఇంప్లిమెంట్ అయితే డిగ్రీ కాలేజ్ నడుస్తుంది. రెవెన్యూ డివిజన్ అటెండర్ ఇచ్చారు, ఆఫీస్ ఇచ్చారు. ఆ ఎలక్షన్ల సమయం వచ్చింది కాబట్టి ఆర్డీఓని ఇవ్వాలి. కానీ దాన్ని తప్పుగా చూపిస్తూ ఇలా 2.5 సంవత్సరాలైనా ఆర్డీఓని ఇవ్వాలి, మనకు అలాంటి చేయలేదు. దాని గురించి 2 సంవత్సరాలు ఎమ్మెల్యే వచ్చి ప్రతి రివ్యూల కలెక్టర్ దగ్గర రంగంలో సాక్ష్యంగానే నేను పోరాటం జరిగింది ఆర్డీఓని అలాంటి చేయమని. కానీ అది చేత కాలేదు కానీ ఇప్పటికీ. కానీ నేను హామీ చేయలేదు. ఆ టైం వచ్చినప్పుడు నేను అన్ని మాట్లాడిన విషయాలు ఎన్నిక మన నియోజకవర్గం పోవడానికి పద్మక్కతే కారణం మాట్లాడలేదు. దానికి కౌంటర్ ప్రతి దానికి మన దగ్గర సమాధానం, నా దగ్గర ఉన్న సమాధానం ఏం చెప్తాను అన్నిటికీ. ఎందుకంటే అప్పుడు పద్మక్క పోటీ చేసినప్పుడు వాళ్ళు కూడా పోటీ చేశారు. పద్మక్క చేసినప్పుడు వాళ్ళు ఓడిపోయారు. ఓడిపోయిన పని ఏంటి, మనం ఓడిపోయిన మనం పని చేస్తారే ఉద్యోగం చేస్తారేమో మన కాన్స్టిట్యూన్సీ ఇవ్వాలని వాళ్ళు ఉద్యోగం చేసి అప్పుడు చేయలేదు. చివరి ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన ఎందుకు అడగడు డివిజన్ మన కాన్స్టిట్యూన్సీ కావాలని ఒక పద్మక్క అండగా మనం అందరం ఉన్నాం. నియోజకవర్గంలో పద్మక్క ఏ ప్రెస్ మీట్లో మాట్లాడలేదు. అది ఏదున్నా మనమే మాట్లాడదాం, మనమే తిరగబడదాం, ప్రతి దానికి సమాధానం చెప్దాం. లోకల్ నాయకుల కౌంటర్గా మీరు యువతరం చెప్పాలి. ప్రతి ప్రెస్ మీట్లో మీరు ఉండాలి. మీరే మీ కమిటీ చెప్పాలి ప్రెస్ మీట్లో. ఇక్కడ ఉన్న లోకల్ ఇక్కడ నుంచి పద్మక్క మాట్లాడదు. గెలిచే వరకు ఎన్నికలు వచ్చి మన అభ్యర్థులు గెలిచే వరకు వాళ్ళు మాట్లాడి మనమే తిరగబడదాం, మనమే మాట్లాడదాం, మనమే పోరాడదాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళ చిట్టాంతం మన దగ్గర ఉంది, వాళ్ళ దందాలని మన దగ్గర ఉంది. మంచిగా ఉంటే మంచిగా ఉందాం, లేకుంటే తిరగబడదాం. ఎవరు అయ్యే కినేది లేదు, తాత కినేది లేదు. మీరందరూ ఎవ్వరు దాదాపు ఏ ఒక్క కార్యకర్త చిన్న సంఘటన జరిగినా మీ ఇళ్ళ ముందు మేము ఉండకపోతే మీ ముఖం చూసి మీ అందరికీ నిర్మాణాలు కంటే నేను రావడానికి ఎక్కడ తిరిగి వచ్చినా రావడానికి వస్తుంది. మీకు 1 గంట మీ ముందు నిలబడకపోతే రాయకల్లి తప్పుకుంటాం.